అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకి ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. 2024 ఎన్నికల్లో కేవలం 2 చోట్ల దర్శి, ఎర్రగొండపాలెం తప్ప మినహా మిగతా కాన్స్టిట్యున్సీస్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ 2024 కైవసం చేసుకోవడం జరిగింది. 2019లో చూస్తే భిన్నమైనటువంటి పరిస్థితి. 2019 నుంచి 2024 లోపల తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డేలా పడింది. అసలు 2024 ముందు వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీలో ఉంటారనేది కూడా అనేక ఇబ్బందుల నడుమ 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ రెడీ అయింది. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ మీద నమ్మకం ఉంచారు. ప్రకాశం టీడీపీలో ఉన్నటువంటి యువత బాగా ఆకర్షితులయ్యారు. 2024 ఎన్నికల్లో అరవేర భయంకరంగా కూడా 10 కాన్స్టిట్యున్సీ మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీల్లో 10 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా కూడా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలు విడిపోయినటువంటి పరిస్థితి. కొంత భాగం బాపట్ల జిల్లా, ఈ మధ్య కొంతకాలంగా మార్కాపురం జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లా. సో గతంలో అద్దంకి, కందుకూరు ఇవి రెండు కూడా ఒకటి నెల్లూరులోను, ఒకటి బాపట్ల జిల్లాలో ఇమిడి ఉండేది. తాజాగా వాటిని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపటం కొంత కొసమేర పని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో వచ్చినట్టు ఓటింగ్కు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2 మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. ఒకటి విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్కు, ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతకు మరి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మరి స్టేట్లోనే నెంబర్ 1 మంత్రిగా కూడా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరో మంత్రిగా కూడా మనకి కొండేపి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి మరో మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయనకు కూడా సాంఘిక సంక్షేమ శాఖతో పాటు చిన్న చిన్న శాఖలు మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకునేటువంటి శాఖలను కూడా మరి ఆయన కూడా క్యాబినెట్లో ఒక మంచి హోదా ఉన్నటువంటి మంత్రిగా, అదేవిధంగా వైజాగ్కు ఆయన ఇన్ఛార్జి మంత్రిగా కూడా కొనసాగుతున్న వేళ. అయితే ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రులతోటి, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, తాజాగా ఎంపీకి కూడా విభేదాలు వస్తున్నాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఆనంతో మాగుంటకు ఎలాంటి విభేదాలు రావు. ఎందుకంటే వారిరువురు కూడా మేనమామ వరుస అవుతారు. వారిరువురికి కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి రెడ్లు. రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండేటువంటి, ఒకే కమ్యూనిటీ ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే తాజాగా కూడా మన కనిగిరిలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా మరి కార్యక్రమం అయిపోయిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒక చోట కూర్చొని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, సెకండరీ లీడర్షిప్, ఫస్ట్ లీడర్షిప్ అంతా ఒక చోట కూర్చొని పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఆ ప్రోగ్రామ్ సక్సెస్కు సంబంధించి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు. కేంద్ర మంత్రి వచ్చారు. కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ప్రోగ్రాం హఠాత్తుగా సక్సెస్ అయింది. అయితే దానికి సంబంధించి అక్కడ మరి నిధుల గురించి చర్చ వచ్చిన సమయంలో మాగుంట, అదేవిధంగా మంత్రి స్వామి మధ్య కూడా స్వల్ప మాటల యుద్ధం జరిగిందనేది రాజకీయంగా చర్చ నడుస్తూ ఉన్నటువంటి అంశం. అయితే దీన్ని పరిష్కరించడంలో కానీ, వారిద్దరిని కూర్చొని మాట్లాడటంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి పట్టినట్లుగా ఉన్నారనేది ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం. అదేవిధంగా గతంలో ఆనం వచ్చినప్పుడు మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలతో కూర్చొని జిల్లా సమగ్ర అభివృద్ధి మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. లేదంటే ఆయన ఏ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలోకి వచ్చారో ఆ కార్యక్రమం ఉద్దేశిస్తూ కూడా ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడే పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మరి మీడియాతోటి మాట్లాడే వ్యవహారాల్లో కూడా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది జోరుగా చర్చిస్తున్నటువంటి అంశం. మంత్రులతోటి ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేసుకోవటం లేదు. డైరెక్ట్గా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు రేపో ఉంటుంది. గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని కొంత టాక్ అయితే ప్రకాశం జిల్లాలో కూడా వినిపిస్తున్నటువంటి అంశం. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు కూడా మరి మార్కాపురం ఆ ప్రాంతానికి వెళ్ళటం, అదేవిధంగా రాజకీయంగా కూడా దీనిపై కొంత చర్చ నడుస్తున్నటువంటి అంశం. అయితే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో స్టార్ దమ్మున్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి లీడర్లు, లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారనే చర్చ నడుస్తూ ఉంది. వీటన్నిటిని పరిష్కరించాలంటే ఎమ్మెల్యేలతోటి మంత్రులు కూర్చొని మాట్లాడాలా? అదేవిధంగా మంత్రి స్వామి మాగుంట మధ్య వివాదం ముగిసినట్టేనా? రాబోయే రోజుల్లో వారిరువురు ఎలాంటి ఎమోషన్స్కి లోను కాకుండా
ఆ మంత్రులు కూర్చొని మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈసారి ఎన్నికల్లో కానీ ప్రకాశం జిల్లాలో ప్రకాశిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం మరి మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఎంపీ మధ్య ఉన్నటువంటి ఆ విపత్కర పరిస్థితులు పోయి తెలుగుదేశం పార్టీ కూడా మంచి గతంలో వలె కూడా కోఆర్డినేట్ చేసుకొని క్యాడర్ను కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవాలని కార్యకర్తలు ఆశపడతా ఉన్నారు.